అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని రెడ్డిస్ కాలనీ పక్కన బోరేల వీధి అంటారు ఈ ఏరియాలో ఉన్నానమాట. ఎవరైతే విక్టిమ్ మన కోవిడ్లో కష్టపడుతున్నారో ఇద్దరు బిడ్డల్ని తీసుకుని వాళ్ళ అమ్మా నాన్నను కలిసేదానికి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇదే వాళ్ళ ఇల్లు. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడదాం రండి. కోవిడ్లో ఎవరైతే మనకు తెలిసినటువంటి బీబీ అనే ఆవిడ ఇద్దరు పిల్లల్ని తీసుకొని అక్కడ కష్టపడుతుందో దానికి మీరందరూ కూడా చూశారు. మన మాస్ మీడియా ద్వారా సోషల్ మీడియాలోకి ఈ అంశాన్ని అయితే తీసుకొని వెళ్తున్నాము. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి. కోవిడ్లో ఎంతమంది టిక్టాకర్స్ ఉన్నారో, ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారో మీ అందరికీ కూడా నేను చేతులెత్తి మొక్కి మరీ వేడుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చాలా బాధపడుతున్నారు వీళ్ళు. ఈ పెద్ద ఆయనకైతే అసలు పని కూడా లేదు. ఇప్పుడు ఎద్దుల బండి నడుపుతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ కూతుర్ని వాళ్ళు కోవిడ్కు పంపించడం జరిగింది. పొట్టకూటి కోసం అక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ తప్పు చేసింది, తప్పు చేయలేదని నేను అనడం లేదు. కానీ విధి వక్రీకరించడం వలన మరి ఆ దేవుడు అలా రాత పెట్టాడో తెలియదు. కానీ మీ అందరూ తలుచుకుంటే ఆవిడను సురక్షితంగా పిల్లలను తీసుకుని ఇక్కడికి వచ్చేదానికి చేరుకునేదానికి సోషల్ మీడియా ద్వారా మాత్రమే ఇప్పుడు ఢిల్లీ దాకా చేరాలి ఈ న్యూస్. ఎవరైతే మన ఫారెన్ మినిస్టర్ ఉన్నారో, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ చేరేలాగా మీరే షేర్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ వివరాలు తెలుసుకుందాము. అస్సలాము అలైకుం. నమస్కారం అయ్యా. మీ పేరు? మా పేరు నూరుల్లా సార్. నూరుల్లా సార్, మా కూతురు అట్లా పోయి కోవిడ్లో పోయి 4-5 ఏళ్ళు సార్. 4 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇద్దరు జత అయ్యే, ఇద్దరు జతగా ఉండి ఇద్దరు బిడ్డలకు పుట్టించి మోసం చేసి అక్కడ ఇడిసేసి వచ్చేసాడు సార్. అన్నమల్లా నీళ్ళు వెళ్ళినా వాళ్ళకు వచ్చేసి అక్కడనే ఇడిసేసి ఇక్కడ గమ్మున వైపు వాళ్ళకు ఫోన్ చేయడు, ఫోన్ ఎత్తాడు. ఎంతో అసాల్ట్ పడుతున్నాం సార్. 1.5 సంవత్సరం నుంచి మేము అన్నంలే ఇంట్లో చేసుకుంటే తినాలా లేకుండా లేదు సార్. వాళ్ళు బిడ్డలు వాళ్ళ తల్లి అట్లా ఏడుస్తుందో మీ ఎట్టోళ్ళు ఇస్తే తినాలా లేకుండా లేదు సార్. మీరే రప్పించండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటా, మీ చేతులు పట్టుకుంటా, మీ బిడ్డలకు సాయం ఉంటుంది, మీకు సాయం ఉంటుంది సార్. మీరందరికీ చెప్తున్నా సార్. మీరందరికీ లోకేష్ సార్కు, చంద్రబాబు సార్కు మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా సార్. కొంత పిలిపించండి సార్. మీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళు లేకుంటే మీ కూతురి పేరు బీబీ అని చెప్పారు. ఎంతమంది బిడ్డలు మీకు? ముగ్గురు బిడ్డలు. ఇప్పుడు ఈ బిడ్డ ఎప్పుడు వెళ్ళిందమ్మా కోవిడ్కు? 4 సంవత్సరం అయిపోయింది. 4 సంవత్సరాల క్రితం కోవిడ్కి వెళ్ళింది ఆవిడ. కోవిడ్కి వెళ్ళింది. నా కొడుకు మోసం చేసి ఇద్దరు బిడ్డలు పుట్టించి వచ్చేసాడు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు దస్కీర్. ఏ ఊరు అతను? మైదుకూరు అతను. దూరు సార్. మైదుకూరు పక్కన దూరు సార్. దూరు అంది. వాని పేరు దశగిరే. వాళ్ళ ఇంటికి కూడా 3 తూర్లు పోయి పిలిచారు సార్. పిలుస్తా అని లాస్ట్ ఉగాది పండుగ నుంచి మోసం చేసి